నమస్తే తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. ప్రజాస్వామ్య పరిరక్షణలో, రాజ్యాంగ పరిరక్షణలో ఒక కీలకమైన సందర్భం ముందు భారతదేశం ఉంది ఇప్పుడు. అందులో ప్రత్యేకంగా తెలంగాణలో 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారనే అంశం మీద సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంటే సుప్రీంకోర్టు కీలకమైన ఆదేశాలు ఇచ్చింది. స్పీకర్కి 3 నెలల్లోగా మీ నిర్ణయం చెప్పాలి, మీరు నిర్ణయం తీసుకోవాలి అనేటువంటి ఆదేశాలు ఇచ్చింది. దీని మీదనే ఇప్పుడు చర్చ. ఈ 10 మంది టెక్నికల్గా టీఆర్ఎస్ వాళ్ళ, కాంగ్రెస్ వాళ్ళ 10 మంది ఎమ్మెల్యేలు మీద కేసు లేదు. దానం నాగేంద్ర, పోచారం శ్రీనివాసరెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాళయాదయ్య, ప్రకాష్ గౌడ్, గాంధీ, మైపాల్ రెడ్డి, సంజయ్ కుమార్, తెల్ల వెంకటరావు, కడియం శ్రీహరి వీళ్ళ మీద పిటిషన్లు దాఖలయ్యాయి. సో వీళ్ళని ఇప్పుడు అనర్హులుగా ప్రకటిస్తారా స్పీకర్? 3 నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకుంటారా? సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే పరిస్థితి ఏంటి? సహజంగా మన తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా ఎమ్మెల్యేలు పార్టీలు ఫిరాయిస్తే 5 సంవత్సరాలు వాళ్ళ కాలం కంప్లీట్ అయ్యేంత వరకు వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్లో ఉండవు. కంప్లైంట్లు మాత్రం వస్తూ ఉంటాయి, వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని. మనకి యాంటీ డిఫెక్షన్ లా ఉంది, దాన్ని ప్రస్తావిస్తూ ఉంటారు, కానీ అదేమీ జరగదు. ప్రజలందరూ ఇదే అనుకుంటారు. కానీ సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి 3 నెలల్లోగా మీ నిర్ణయం చెప్పాలి అనడమే కాస్త ఆశ్చర్యం కలిగించే విషయం. ఇది నిన్నటి నుంచి చర్చ జరుగుతుంది. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఈ చర్చలో ప్రధానంగా తేలాల్సింది ఏంటి? ఒకవేళ స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే పరిస్థితి ఏంటి? స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సిందేనా? లెజిస్లేచర్ అధికారాలలోకి ఇప్పుడు న్యాయ వ్యవస్థ చొరబడొచ్చా, చొరబడకూడదా? న్యాయ వ్యవస్థ ఆదేశాలు ఇవ్వచ్చా, ఇవ్వకూడదా? ఇలాంటి ప్రశ్నలన్నీ ఉన్నాయి. సీనియర్ జర్నలిస్ట్, అనలిస్ట్, ఎప్పటి నుంచో అసెంబ్లీ వ్యవహారాలు చూస్తున్న విక్రమ్ పూల గారు మనతో ఉన్నారు. నమస్కారం విక్రమ్ గారు. నమస్కారం. ఇవి ప్రశ్నలు చివరిలో నేను మాట్లాడినవి. కోర్టులు ఈ వ్యవహారాల్లో చేసుకోవచ్చా, జోక్యం చేసుకోవచ్చా? ఒకవేళ 3 నెలల్లో నిర్ణయం తీసుకుంటే ఏంటి, తీసుకోకపోతే ఏంటి, అప్పుడు పరిస్థితి ఏంటి? ఈ వాస్తవానికి ఇది అతిపెద్ద సమస్య, అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి సమస్య. ఎమ్మెల్యేలు ఒక పార్టీలో గెలిచి అధికార పార్టీలోకి ఫిరాయించడం అనేది. దీని గురించి ఎన్నోసార్లు ఎంతోమంది లెక్చర్లు ఇస్తూనే ఉంటారు, మనం వింటూనే ఉంటాం. కానీ ఎమ్మెల్యేలు ఎందుకు మారుతున్నారు అనేది అది వేరే విషయం. కానీ ఇప్పుడు టెక్నికల్గా చూసినప్పుడు ఈ 2 ప్రశ్నలకి సమాధానాలు ఏంటి? అంటే ఈ అంశంలో టెక్నికాలిటీస్, పొలిటికల్ మొరాలిటీస్ 2 చూడాల్సినటువంటి అంశం ఉందండి. అంటే కేవలం సాంకేతిక కారణాలుగా చూపించి ఒక ఇమ్మోరల్గా బిహేవ్ చేసేటువంటి పద్ధతిని ప్రజలు సహించరు. ఇప్పటి వరకు జరుగుతున్నది ఏంటంటే సాంకేతిక కారణాలను చూపించి ఎవరైతే ఈ డిఫెక్షన్స్ చేస్తున్నారో వాళ్ళు తప్పించుకుంటున్నారు. అదేవిధంగా వాళ్ళు ఏం చెప్తున్నారు, అభివృద్ధిని కోసం మేము పార్టీలు మారుతాం, తప్పేంటి అనే మాట కూడా మాట్లాడుతున్నారు. అవును, సాధారణంగా వినిపించేది వాళ్ళ నుంచి. వాళ్ళు ఎందుకు మారారు మీరు పార్టీ అంటే అభివృద్ధి కోసం మారుతున్నాను అనే మాట మాట్లాడుతున్నారు. అది ఎంత హాస్యాస్పదం మనకు తెలుసు. నిజానికి యాక్చువల్లీ కొంచెం దీన్ని మనం ఎలాబొరేట్గానే డిస్కస్ చేసుకోవాలి. ఎందుకంటే 1948 నవంబర్ 4 నాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఎవరైతే రూపొందించారో, డ్రాఫ్ట్ కమిటీకి చైర్మన్గా ఉన్నారో, ఆయన రాజ్యాంగ సభ ముందు ఆ డ్రాఫ్ట్ని ప్రజెంట్ చేసే టైంలో ఆయన ఒక మాట అన్నారు. ఈ రాజ్యాంగం చాలా సుదృఢమైనది, దాన్ని అమలు చేయడానికి వీలైనది, కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవడానికి కూడా వీలైనటువంటిది. దీంట్లో ఏదైనా పొరపాటు ఉందంటే అది రాజ్యాంగానికి తప్పు కాదు, బట్ మనిషి యొక్క అవలక్షణాలది, దీన్ని అమలు చేసే వ్యక్తి యొక్క అవలక్షణాలది అనే మాట ఒకటి మాట్లాడారు. అంటే ఏంటి, రాజ్యాంగాన్ని మీరు సొంతంగా ఇంటర్ప్రిట్ చేసుకొని దాంట్లో లొసుగుల్ని ఆధారంగా చేసుకొని ప్రజాస్వామ్యాన్ని చంపేటువంటి అధికారం ఎవరికీ లేదు. కానీ జరుగుతున్నది ఏంటి, 1947 తర్వాత ముఖ్యంగా 60s 70sలో విపరీతమైనటువంటి ఆయారాం గయారాం సంస్కృతి బాగా పెరిగిపోయింది. ఇది చాలా ప్రజాస్వామ్యానికి చెడు. ముఖ్యంగా ఏంటంటే ప్రజలని అవమానపరిచినట్టు. ఎవరైతే ఓట్లు వేసి గెలిపిస్తారో ఒక వ్యక్తిని, ఒక పార్టీ తరఫున, ఆ పార్టీ రిప్రజెంటేటివ్
చాలామంది ఏంటి ఆ పార్టీకి ఓటేస్తారు, వ్యక్తిని సెకండరీ అది. కానీ అతను ఏం చేస్తాడు, గెలిచిన తర్వాత ఇంకో పార్టీలోకి ఫిరాయిస్తే ఇక్కడ ప్రజల పరిస్థితి ఏంటి, అతన్ని ఓట్లేసే పరిస్థితి ఏంటి అనేటువంటి ఒక చర్చ వచ్చింది. ఇది ఎప్పుడు వచ్చిందంటే ఇంట్రెస్టింగ్గా మీకు 1984లో ఎన్టీ రామారావు గారి మీద నాదెండ్ల భాస్కరరావు తిరుగుబాటు చేసి అప్పుడు గవర్నర్ రామ్లాల్తో చేతులు కలిపి ఎన్టీఆర్ని దించేసి నాదెండ్ల భాస్కరరావు గారు ముఖ్యమంత్రి అయ్యాడు. నెల రోజుల పాటు ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఇక్కడ తెలుగుదేశంలో చీలిక వచ్చింది, చాలామంది భాస్కరరావు వైపు వెళ్ళారు. ఆయనకి బలం లేదు, కానీ కాంగ్రెస్ సపోర్ట్ చేసింది. చివరికి బలం ఎన్టీ రామారావు గారికి ఉందని చెప్పిన తర్వాత అప్పుడు ఏం చేశారంటే అంతకుముందు గవర్నర్ని రీకాల్ చేసింది కేంద్రం. ఆ తర్వాత భాస్కరరావు గారు నిరూపించుకోలేకపోయాడు, ఆయన రాజీనామా చేశాడు. ఎన్టీ రామారావు గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేశారు. అప్పుడు ఏమైందంటే ఈ యాంటీ డిఫెక్షన్ లా అనేటువంటిది ఉండాలి దేశంలో. లేకపోతే ఏంటంటే ప్రజలు ఎన్నుకున్నటువంటి వాళ్ళు వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేసి వేరే వెళితే మరి ఎలాగా అనేటువంటిది ఒక పెద్ద ఎత్తున డిస్కషన్ జరిగింది. అప్పుడు ఏం చేశారంటే యాంటీ డిఫెక్షన్ లా 1985లో వచ్చింది. 1985 అప్పుడు జరుగుతున్నటువంటి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు దాని మీద డిస్కషన్ జరిగి దాన్ని మార్చి 1 నుంచి దాన్ని అమలులోకి తీసుకొచ్చారు యాంటీ డిఫెక్షన్ లాని. ఆ యాంటీ డిఫెక్షన్ లాలో వచ్చినప్పుడు జరిగినటువంటి డిస్కషన్ సందర్భంగా చాలామంది అభిప్రాయం ఏంటంటే అంటే ఒక వ్యక్తి అంటే ప్రజలు ఎన్నుకునేటువంటి ప్రజల చేతుల్లోనే అధికారం ఉండాలి, ఎవరు అధికారంలో ఉండాలి ఎవరు ప్రతిపక్షంలో ఉండాలి తప్ప ఎమ్మెల్యేల చేతుల్లో అంటే రాజకీయ పార్టీలను రిప్రజెంట్ చేసే ఎమ్మెల్యేల చేతుల్లో ఉండకూడదు. అంటే ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు పాలకపక్షంలోకి వెళ్ళి ఒక ప్రభుత్వాన్ని కూల్చేయటం, ఒక ప్రభుత్వాన్ని నిలబెట్టడం అనేటువంటిది మీ పని కాదు, అది ప్రజల పని. కాబట్టి అని యాంటీ డిఫెక్షన్ లా తీసుకొచ్చి 10th షెడ్యూల్లో అది చేర్చి అప్పుడు ఏం చేశారు, అది అంటే రాజ్యాంగంలో 52వ సవరణ తీసుకొచ్చారు. 52వ సవరణ ద్వారా ఏంటంటే అందులో మళ్ళీ ఏం చేశారు, 1/3 కనుక చీలితే ఒక పార్టీలో 1/3 సభ్యులు కనుక చీలి వేరే వైపు వెళ్తే వాళ్ళకి యాంటీ డిఫెక్షన్ లా వర్తించదు అనేటువంటిది ఓటు పెట్టారు. అప్పుడు ఏమైంది, అది తర్వాత సబ్సిక్వెంట్గా మీకు 92లో పివి నరసింహారావు గారు మైనారిటీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీని చీల్చాడు. ఆయన కూడా చీల్చి అందులో కొంతమంది వెళ్ళి ఆయనకి మద్దతు తెలిపారు. మద్దతు తెలిపినప్పుడు ఆయన ప్రభుత్వం మైనారిటీ నుంచి మెజారిటీకి వెళ్తే ఇట్లా కాదు, ఇది మళ్ళీ దీంట్లో కూడా లొసుగులు ఉన్నాయి కాబట్టి దీన్ని మరింతగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఇప్పుడు మళ్ళీ 91st అమెండ్మెంట్ తీసుకొచ్చారు 1993లో. తీసుకొచ్చిన తర్వాత దాని ప్రకారం ఏం చేశారంటే 2/3 మెజారిటీ ఉంటే కనుక పర్వాలేదు, 2/3 మెజారిటీ కనుక అవతలలోకి వెళ్తే వాళ్ళని గుర్తించవచ్చు. అంటే ఒక అంటే విలీనం అని ఇప్పుడు ఎవరైతే అంటున్నారో విలీనం చేసుకుంటారు కదా, ఆ మధ్య బీజేపీ వాళ్ళు విలీనం చేసుకున్నారు. తర్వాత టీఆర్ఎస్ 2014లో టీఆర్ఎస్ కాంగ్రెస్ నుంచి కొంతమందిని చేసుకుంది. 2014లో తెలుగుదేశం పార్టీని ఎర్రబెల్లి దయాకర్ రావు ఆధ్వర్యంలో మొత్తం గంప కొత్తగా వెళ్ళి 2/3 మెజారిటీ అని చెప్పి విలీనం చేశారు. సో ఇవన్నీ కూడా లొసుగులు ఉన్నాయి. అప్పటి నుంచి కూడా ఈ సమస్య సాగుతానే ఉంది. కాకపోతే ఏంటంటే 2/3 తెచ్చుకోవడం అనేటువంటి కష్టసాధ్యం కాబట్టి దాని మీద ఎక్కువగా డిస్కషన్ జరగల. అయితే లా కమిషన్ దీని మీద కొన్ని సిఫార్సులు చేస్తాం. ఏంటి ముఖ్యంగా ఇక్కడ ఏంటి లొసుగు అని అంటే స్పీకర్కి నిర్ణయాధికారం స్పీకర్ది. అంటే ఒక ఎమ్మెల్యే కనుక డిఫెక్షన్ చేస్తే అతని మీద ఆరోపణలు వస్తే దానిని పరిష్కరించాల్సినటువంటి బాధ్యత స్పీకర్ మీద ఉంది. కానీ ఒక లొసుగు ఏముంది అక్కడంటే ఎంత కాలం లోపు ఆయన నిర్ణయం తీసుకోవాలి, కాల పరిమితి అనేటువంటిది లేదు అక్కడ. దానిని ఆధారంగా చేసుకొని ఏం చేస్తున్నారంటే స్పీకర్లు తమకు కొన్ని అంటే పిటిషన్స్ వచ్చినప్పటికీ కూడా అవి తీసి పక్కన పడేస్తున్నారు. సహజంగానే అధికార పక్షంలోకి వెళ్తారు. స్పీకర్ కూడా అధికార పక్షంలోని వ్యక్తి అయ్యి ఉంటాడు కదా. కాబట్టి ఏం చేస్తున్నారు, ఆ ప్రభుత్వాన్ని ప్రొటెక్ట్ చేయడం కోసం స్పీకర్లు ఏం చేస్తున్నారు, తమకున్నటువంటి డిస్క్రిషనరీ పవర్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ఉపయోగించుకొని అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. అంటే ఇప్పటి వరకు జరుగుతున్నది ఇది. ప్రజల్లో కూడా ఏముందలే స్పీకర్ నిర్ణయం తీసుకున్నప్పుడు కదా, తీసుకోడు కదా, అందుకే అది వాళ్ళు ఏమవుతుందంటే వాళ్ళు ఎంబోల్డెన్ అవుతున్నారు. అంటే యాంటీ డిఫెక్షన్ పాల్పడేవాళ్ళు ఫిరాయింపుదారులు వాళ్ళకు ఒక ధైర్యం ఉంది.
మనం పార్టీ మారినా కూడా స్పీకర్ నిర్ణయం తీసుకోడు కాబట్టి మన సభ్యత్వం రద్దు కాదు అనేటువంటిది ఒక భరోసా వాళ్ళకి వస్తుంది. దానివల్లనే మీకేమవుతుంది, విచ్చలవిడిగా ఈ డిఫెక్షన్స్. కానీ తెలంగాణలో ఆశ్చర్యం ఏంటంటే ఈ అంశం మొదలైన కాడి నుంచి తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది ఎమ్మెల్యేలు ఫిరాయించారు కదా, అప్పటి నుంచి ఈ అంశం తెలంగాణలో సీరియస్గానే నడుస్తుంది. 2014లో టీఆర్ఎస్ గెలిచినప్పుడు పార్టీలు మారారు. 2018లో టీఆర్ఎస్ గెలిచినప్పుడు కాంగ్రెస్ నుంచి 11 మంది 12 మంది ఎమ్మెల్యేలు అటు మారారు. అప్పుడు జరగని సీరియస్ చర్చ ఇప్పుడు జరుగుతుంది. దట్టు సుప్రీంకోర్టు కూడా స్పీకర్కి కాలపరిమితి విధించినట్టు ఆదేశాలు ఇచ్చింది. అంటే 2014లో మీకు జరిగింది ఏంటంటే, ఫస్ట్ డిఫెక్షన్కి ఎక్కడ తెరలేచిందంటే శ్రీనివాస్ యాదవ్తో మొదలైంది. ఫస్ట్ శ్రీనివాస్ యాదవ్ తెలుగుదేశం సభ్యుడిగా ఉన్నాడు. అవును. శ్రీనివాస్ యాదవ్ ఏం చేశాడంటే, అతను ఒక రాజీనామా లేఖ పంపించినట్టుగా పంపించాడు. అంటే నేను ఒక రాజీనామా చేస్తున్నాను అనేటువంటిది పంపించి ఆయన మారాడు. మారేటప్పటికి మారిన వెంటనే గవర్నర్ చేత ప్రమాణ స్వీకారోత్సవం చేయించేశారు మంత్రిగా. ఏది చెప్పుకోవడానికి రాజీనామా చేశానంటే, కానీ ఆ రాజీనామా స్పీకర్ ఆమోదించాలి కదా. అంటే నాదైతే తప్పేం లేదు, నేను రాజీనామా చేశాను. రాజీనామా చేస్తే మళ్ళీ నేను 6 నెలల్లో నేను ఎన్నికవుతాను కాబట్టి నేను రాజీనామా చేశాను కాబట్టి నేను పార్టీ ఫిరాయింపుదారుని కాదు, టెక్నికల్గా తెలుగుదేశం సభ్యుడిని కాదు. అలాగనే టీఆర్ఎస్ వాళ్ళు కూడా చెప్పుకోవడానికి ఏముంది, అతను ఒక ఇండిపెండెంట్ లాగా ఆయన రాజీనామా చేశాడు, ఇట్ ఈస్ అప్ టు ద స్పీకర్. కానీ విచిత్రం ఏంటంటే స్పీకర్ ఏమి నిర్ణయం తీసుకోవాలి. 5 ఏళ్ళు అలా గడిచిపోయింది. ఆయన 5 ఏళ్ళు మంత్రిగా ఉన్నాడు. ఆ తర్వాత ఏమైంది, వరుసగా ఒక్కొక్కళ్ళు వెళ్ళి చివరికి మొత్తం గంపగొత్తగా అందరూ డిఫెక్ట్ అయిపోయారు. అందుకనే ఇవాళ దానిని ఇప్పుడు ఏం చేశారు, మీకు నైతిక అర్హత లేదు టీఆర్ఎస్కి, ఎందుకంటే ఆ రోజున కాంగ్రెస్ వాళ్ళని అదేవిధంగా కొంతమంది టీడీపీ వాళ్ళని చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఈ 10 మందిని తీసుకోవటం మీద వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు వెళ్ళారు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. అంటే యాక్చువల్లీ అప్పుడు కూడా వెళ్ళి ఉండాల్సింది, కానీ అక్కడ జరిగింది ఏంటంటే అక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా మళ్ళీ జరిగింది ఇటువంటిది, రిపీట్ అయింది. కాబట్టి వాళ్ళకి ఇంకా వెళ్ళలేకపోయారు వాళ్ళు. సరే కాంగ్రెస్ వాళ్ళు కూడా వెళ్ళలేదు. అందువల్ల ఏమైందంటే అది అట్లాగా ఆగిపోయింది అక్కడ. కానీ ఇప్పుడు ఏం చేసింది, టీఆర్ఎస్ వాళ్ళు సీరియస్గా తీసుకున్నారు. వీళ్ళు తీసుకొని ముందు సింగిల్ జడ్జి దగ్గరికి వెళ్ళారు, హైకోర్టు. ఆయన చాలా క్లియర్గా చెప్పాడు, ఏది స్పీకరు నిర్ణయం తీసుకోవాలన్నారు. స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి, కాలపరిమితి 3 months లోపు తీసుకోవాలని సింగిల్ జడ్జి చెప్తే దాని మీద హైకోర్టు వెళ్తే హైకోర్టు దాన్ని కొట్టేసింది. అంటే స్పీకర్ని మనం ఆదేశించలేమన్నట్టుగా కొట్టేసింది. ఇప్పుడు మళ్ళీ దాన్ని సుప్రీంకోర్టు వెళ్తే సుప్రీంకోర్టు హైకోర్టును తప్పుపట్టింది. హైకోర్టు ఇచ్చినటువంటిది తీర్పు ఇది కరెక్ట్ కాదు. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది, మేము వాళ్ళ అనర్హత మేము వేయము, బట్ స్పీకర్ తీసుకోవాలి. స్పీకరు దాని మీద ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి బాధ్యత స్పీకర్ మీద ఉన్నది. కాబట్టి స్పీకరు 3 months లోపు తీసుకోవాలనేటువంటిది అని సుప్రీంకోర్టు ఇచ్చింది చాలా క్లియర్గా. అయితే నిన్న తెలంగాణ స్పీకర్ ఆయన ఏమన్నారు, నేను ఇంకా ఇది జడ్జిమెంట్ కాపీ చూడలేదు, నేను అంటే న్యాయ సలహా కూడా తీసుకుంటాను దీని మీద అని ఇంకొక వర్డ్ కూడా ఆయన యాడ్ చేసినట్టున్నాడు. ఇటీవల ధన్ఖడ్ మాట్లాడింది కూడా, అంటే రాష్ట్రపతిని ఏ విధంగా డైరెక్ట్ చేస్తుంది సుప్రీంకోర్టు అనేటువంటిది కూడా ఉన్నది. సో ఇప్పుడు ఒకదానికి లింకప్ చేయటం వల్ల ఉపయోగం లేదు. అది ఇప్పుడు ఏ ఇష్యూకి ఆ ఇష్యూ చూడాలి. ఇవాళ స్పీకర్ అనేవాళ్ళు ఏంటంటే ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్ లాగా బిహేవ్ చేయాలి. వాళ్ళు పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కాదు. వాళ్ళు పార్టీ నుంచి ఎన్నికై పార్టీ నిర్ణయించినప్పటికీ కూడా మన రాజ్యాంగ కర్తలు ఏమనుకున్నారంటే ఆ రోజున ఇట్లా జరుగుతుందని అనుకోవాలి. అప్పుడు ఒక చర్చ కూడా వచ్చింది, స్పీకర్గా ఎన్నికైనటువంటి వాళ్ళు నిష్పక్షపాతంగా సభను నిర్వహించాలి కాబట్టి అలా స్పీకరు పార్టీకి రాజీనామా చేయాలా అనేటువంటిది చర్చ వస్తే ఇప్పుడు మౌలాంకర్ ఫస్ట్ లోక్సభ స్పీకర్ ఆయన ఏమన్నాడంటే మనకి అంతరాత్మ సాక్షిగా చేయాలి, నిష్పక్షపాతంగా చేయాలి కాబట్టి అది అవసరం లేదు, రాజీనామా చేయాల్సిన అవసరం లేదు, మళ్ళీ పార్టీకి రాజీనామా చేయటం అనేటువంటిది అవసరం లేదు అని చెప్పారు. ఆ విధంగానే జరుగుతూ వచ్చింది. మీకు 1999లో బాలయోగి గారు
జిఎంసి బాలయోగి లోక్సభ లోక్సభ స్పీకర్గా స్పీకర్. ఉన్నప్పుడు మీకు అప్పుడు వాజ్పేయి గవర్నమెంట్లో మీద ఫ్లోర్ టెస్ట్ జరిగింది. ఫ్లోర్ టెస్ట్ జరిగినప్పుడు గిరిధర్ గొమాంగో కాంగ్రెస్ ఎంపీగా ఉన్నాడు. అంతకుముందు ఆయన 5 నెలల క్రితమే ఒరిస్సాకి ముఖ్యమంత్రి అయ్యాడు. కానీ ఆయన ఇంకా ఎంపీకి రాజీనామా చేయాలి. అప్పుడు ఏం చేశాడంటే గిరిధర్ గోమాంగో ఒరిస్సా ముఖ్యమంత్రిగా ఉండి లోక్సభకి వెళ్ళాడు ఓటింగ్లో పాల్గొనడానికి. అప్పుడు ఆ చర్చ వచ్చింది, ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, మరి ఎంపీగా ఎలాగా ఓటు చేస్తాడు, మీరు ఏదైనా రూలింగ్ ఇవ్వండి, స్పీకర్ ఎట్లా అనుమతిస్తాడు, స్పీకర్ ఎలా అనుమతిస్తారు, మీరు రూలింగ్ ఇవ్వండి దీని మీద అని అంటే బాలయోగి గారు ఏమన్నారంటే నిబంధనల ప్రకారం ఆయన ఇంకా ఎంపీగానే ఉన్నాడు, కాకపోతే ఓటు వేయాలా లేదా అనేది ఆయన విచక్షణాధికారానికి నేను వదిలేస్తున్నాను, కాబట్టి నేను దాని జోలికి వెళ్ళను అని చెప్పాడు. చెప్పినప్పుడు ఏం చేశాడు గిరిధర్ గోమాంగో వాజ్పేయి గారికి వ్యతిరేకంగా ఓటు చేశాడు. ఓటు చేసినప్పుడు 272 కరెక్ట్గా వచ్చినాయి. వాజ్పేయి గారు ఒక ఓటుతో ఓడిపోయాడు, రాజీనామా చేశాడు. అంటే అప్పుడు స్పీకర్ రూలింగ్ని చాలామంది మెచ్చుకున్నారు. బాలయోగి గారు ఇచ్చినటువంటిది ఒక ల్యాండ్ మార్క్. ఎందుకంటే ఆయన సభ్యుడికి ఉండేటువంటి హక్కులని ఆయన కాలరాయలేదు. కానీ దీంట్లో పొలిటికల్ మొరాలిటీ అనేది ఒకటి ఉన్నది. నేను ముఖ్యమంత్రిగా ఉండి మళ్ళీ ఎంపీగా కెన్ ఐ ఎక్సర్సైజ్ మై పవర్స్ అనేది ఆయనకి వదిలిపెట్టాడు. కానీ వాళ్ళు పార్టీ పరంగా ఆయన చేశాడు. వాజ్పేయి గారు కూడా యాక్చువల్లీ చూడండి, ఆయన రాజీనామా చేశాడు, ప్రభుత్వాన్ని పోగొట్టుకోవడానికి సిద్ధపడ్డాడు తప్ప ఈ హార్స్ ట్రేడింగ్కి పాల్పడ్డాం. అప్పుడు ఏంటంటే తెలుగుదేశం తటస్థంగా ఉంది. అప్పుడు అంటే సమాన దూరం పాటించే తర్వాత ఎప్పుడైతే వాజ్పేయి గారు రాజీనామా చేశారో తర్వాత జరిగినటువంటి ఎలక్షన్స్లో తెలుగుదేశం పొత్తు పెట్టుకుంటారు. అప్పుడు వాజ్పేయి గారి ప్రతిష్ట చాలా ఇనుమడించింది. అంటే దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఆయన కాపాడాడు, అంటే పదవుల కంటే కూడా విలువలు ముఖ్యం అనేది ఒక్క ఓటు అసలు ఇప్పుడు మనం నమ్మగలం అసలు ఒక ఓటు కోసం ఆయన ప్రభుత్వాన్ని పోగొట్టుకున్నాడు అంటే. కానీ తర్వాత ఇంకొకసారి ఏమైందంటే, అంటే స్పీకర్ల పాత్ర గురించి మనం మాట్లాడుకోవాలంటే సోమనాథ్ చటర్జీ ఆయన సిపిఎం సభ్యుడిగా ఉండి యూపీఏ 2007 ప్రాంతంలో అప్పుడు వామపక్షాలు యూపీఏ 2 కూడా 1కి సపోర్ట్ చేసినాయి, 2కి కూడా సపోర్ట్ చేసినాయి. 63 మంది సభ్యులు మొత్తం వామపక్షాలు అన్ని సిపిఐ సిపిఎం ఇంకా ఫార్వర్డ్ బ్లాక్ అన్నీ కలిపితే 63 మంది సభ్యులు ఉన్నారు. అప్పుడు అమెరికాతో ఇండియా కుదుర్చుకున్నటువంటి న్యూక్లియర్ ఒప్పందానికి వ్యతిరేకంగా వాళ్ళు విత్డ్రా చేశారు, సపోర్ట్ విత్డ్రా చేశారు కాంగ్రెస్ గవర్నమెంట్కి. అప్పుడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానిగా ఉన్నప్పుడు అంటే స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి సోమనాథ్ చటర్జీ గారు కూడా సిపిఎం, ఈజ్ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్ కదా, ఆయన కూడా రాజీనామా చేయమన్నారు. అప్పుడు సోమనాథ్ చటర్జీ గారు ఏమన్నారంటే, నేను సాంకేతికంగా సిపిఎం నుంచి ఉన్నప్పటికీ నేను స్పీకర్ చైర్లో కూర్చున్నాను, స్పీకరు నిష్పక్షపాతంగా ఉంటాడు, ఏ పార్టీకి చెందినవాడిగా ఉండాలి, ఇన్ కేసు నేను రాజీనామా చేస్తే నేను సిపిఎం పట్ల కొంత మొగ్గు చూపినట్టు అవుతుంది, పక్షపాతం చూపించినట్లు అవుతుంది, కాబట్టి నేను రాజీనామా చేయను. అంటే అంత ఎగ్జాంపులరీగా ఉన్నారు స్పీకర్స్. అంటే దీంట్లో రాజీనామా చేయాల్సి వస్తుందని ఆ కారణం చెప్తారా, లేకపోతే లేదు నిజంగా విలువలకి కట్టుబడి ఓకే. ఇప్పుడు పదవి ఏముంది, ఇంకా అప్పటికి ఇంకా 2 ఏళ్ళు ఎంత ఉంది, అంటే ఒక బ్యాడ్ ప్రెసిడెంట్ని సెట్ చేసినట్టు అవుతుంది. రైట్. అంటే స్పీకర్ కూడా పార్టీ ఉంది అని చెప్పుకున్నట్టు. అవునవును. తర్వాత ఏమవుతుంది, మనం చూసాం ఇటీవల కాలంలో స్పీకర్లు వాళ్ళ పార్టీ సమావేశాలకు హాజరవుతున్నారు. మనం గతంలో చూసాం తమ్మినేని సీతారాం గారు, పైగా వాళ్ళు వాదించడం తప్పేంటి, నేను వెళ్తే తప్పేంటి అని ఇట్లాగా. అంటే స్పీకర్గా ఉండవలసినటువంటిది మొన్న ఈ మధ్య అయ్యన పాత్రుడి గారిని కూడా చెప్పుకోవాలి, ఆయన పార్టీ సమావేశాలకు యాజ్ ఎ స్పీకర్గా ఉండేది. ఇటువంటి ఎగ్జాంపుల్స్ సెట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. స్పీకర్గా ఉన్నంత మాత్రాన మహానాడు కూడా వచ్చినట్లే రాలేదు, అదే చెప్తున్నాను. ఇప్పుడు పార్టీ దీనికి కానీ మహానాడు కానీ అటెండ్ అవ్వాలి. సో అంతకుముందు ప్రతిభా భారతి గారు కూడా ఏనాడు అటెండ్ అయ్యేవాడు కాదు, అంతకుముందు వాళ్ళు కూడా ఎవరు అటెండ్ అయ్యేవాడు కాదు. బట్ ఇటీవల కాలంలో అది పెరిగిపోయింది. స్పీకర్లు కానీ లేకపోతే కౌన్సిల్ చైర్మన్లు కానీ పార్టీ సమావేశాలకు వెళ్ళటం, పైగా మాట్లాడటం, పైగా తప్పేంటి అని అడగటం,
ఇట్లాంటి చాలా విచిత్రం ఉంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ మనం ఈ సబ్జెక్ట్కి వస్తే ఇక్కడ స్పీకర్లు ఒక నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి లేదు కాబట్టే కోర్టులు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు జోక్యం చేసుకోవచ్చా లేదా అనే దాని మీద జోక్యం చేసుకోవచ్చు. ఎందుకంటే స్పీకర్ కొన్ని అధికారాల్లోకి చొరబట్ల వాళ్ళు, కానీ స్పీకర్ తన అధికారాలని ఉపయోగించకుండా కొన్ని లొసుగుల్ని ఉపయోగించుకొని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేటట్టుగా ఉన్నప్పుడు కోర్టు డైరెక్ట్ చేసింది, మీరు 3 నెలల్లోగా అని ఒక కాల పరిమితిని విధించింది, కాల పరిమితిని పెట్టింది. అది చాలకపోతే ఇంకొంచెం సమయాన్ని అడగచ్చు వాళ్ళు. కానీ 5 ఏళ్ల పాటు అంటే ఆ సెషను మొత్తం ఆ కాల పరిమితి అయ్యేంత వరకు కూడా తీసుకోకపోవడం అనేది కరెక్ట్ కాదు కదా. అందువల్ల ఇది వర్తిస్తుందా? నేను మొదటే చెప్పినట్టు లెజిస్లేచర్ వ్యవస్థలోకి న్యాయ వ్యవస్థ ఇది ఇన్ఫ్రింజిమెంట్ కాదండి. కాదా? దిస్ ఈజ్ నాట్ ది ఇన్ఫ్రింజిమెంట్. ఓకే, ఇన్ఫ్రింజిమెంట్ ఎప్పుడయ్యేది వాళ్ళు అందుకని చాలా స్పష్టంగా చెప్పారు, మేము డిస్క్వాలిఫై చేయము, స్పీకరే డిస్క్వాలిఫై చేయాలి. ఓకే, అంటే కోర్టులు కనుక డిస్క్వాలిఫై చేస్తే అది ఇన్ఫ్రింజిమెంట్ అవుతుంది. మరి పరిధులు విధించడం, పరిమితులు విధించడం ఉంది. న్యాయ సమీక్ష ఏ నిర్ణయానికైనా ఇక్కడ మన దేశంలో పార్లమెంట్ హైయెస్ట్ అథారిటీ, సుప్రీం చట్టాలు చేసేటువంటి అధికారం ఉంది. కానీ అది కనుక రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నప్పుడు, రాజ్యాంగ మౌలిక సూత్రాలకి విరుద్ధంగా ఉన్నప్పుడు అది న్యాయ సమీక్షకి ఇట్ హ్యాస్ టు విత్స్టాండ్ ది జ్యుడిషియల్ రివ్యూ అంటారు. సో నేను అనుకోవటం అట్లీస్ట్ ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పు తర్వాత దీనికి ఒక ఫుల్ స్టాప్ పడాలి అని ఆశిద్దాం. మనం ఆశించడం కరెక్టే. ఇప్పుడు స్పీకర్ ఈ 3 నెలల్లో ఎలాంటి నిర్ణయం తీసుకోవచ్చు? ఒకవేళ నిర్ణయం తీసుకోకుండా డ్రాగన్ చేయడానికి స్పీకర్కి ఏమన్నా అవకాశం ఉంటుందా? ఉన్నది. అది కూడా సమయం చాలకపోతే 3 నెలలు సమయం సాగకపోతే ఇంకొక 3 నెలలు, అది కూడా స్టిప్యులేటెడ్ 3 నెలల్లో తీసుకోవాలి. 3 నెలలు తీసుకోకపోతే ఇంకొంచెం టైం కోరవచ్చు అని కూడా చెప్పారు. అంటే ఏమి కారణాలు ఉంటాయి? సమయం సరిపోకపోవడానికి కారణాలు ఏమి? ఏదైనా చెప్పచ్చు. ఇప్పుడు ఎందుకు ఇంత సుదీర్ఘమైనటువంటి టైం పడుతుంది? అయితే ఒకటి ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే పబ్లిక్లో అవేర్నెస్ పెరిగిందండి. ఏం జరుగుతుంది అనేటువంటిది ఒకటి తెలిసింది. అందువల్ల మీకేంటంటే వాళ్ళ మీద ఒక ప్రెషర్ అనేది వాళ్ళ స్పీకర్స్ మీద సుప్రీంకోర్టు రూలింగ్ తర్వాత ఒక ప్రెషర్ అనేది ఖచ్చితంగా పడుతుంది. ఆ ప్రెషర్ పడటంతో మీకు ఒక ఏదైనా వాళ్ళు నిర్ణయం తీసుకునేటువంటి ఇదైతే ఉన్నది. అంటే స్పీకర్ ఇప్పుడు నిర్ణయం తీసుకుంటాడని అనుకోవాలా? తెలంగాణలో ఖచ్చితంగా తీసుకోవాలి. 3 నెలల్లో తీసుకోవాలి. తీసుకుంటారా లేదా దాని మళ్ళీ ఏం జరుగుతుంది అనేది పక్కన పెడితే, తీసుకోకపోతే మళ్ళీ సుప్రీంకోర్టు ఏమన్నా అడుగుతుందా? డెఫినెట్గా మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళేటువంటి కంటెంప్ట్ అవుతుందా? కంటెంప్ట్ అవుతుంది కదా. అంటే ఇక్కడ కంటెంప్ట్ కంటే కూడా ఇవి అత్యున్నతమైనటువంటి పదవులు అండి. రాజ్యాంగ రీత్యా గవర్నరు, స్పీకరు, చైర్మన్ ఇవ్వండి కూడా వాళ్ళు సుప్రీంకోర్టు రూలింగ్ని గౌరవించకపోతే ఎవరు గౌరవించాలి? సో అంటే నైతికంగా మనం మాట్లాడుకుంటాం. టెక్నికల్ గా చూసినప్పుడు కంటెంప్ట్ అయితే కంటెంప్ట్ వరకు పొంగిపోవచ్చు నేను అనుకోవటం. ఓకే, కంటెంప్ట్ వరకు తీసుకెళ్ళకపోవచ్చు. అంటే స్పీకర్ ఇప్పుడు నిర్ణయం తీసుకోవాలంటే స్పీకర్ ముందు, అందుకనే మీకు సుప్రీంకోర్టు ఇంకో మాట కూడా ఉంది. అందుకని డైరెక్ట్గా ఇది రాకుండా పార్లమెంట్ హ్యాస్ టు యాక్ట్ అనేది. పార్లమెంట్ ఒక నిర్ణయం తీసుకోవాలి. అంటే ఈ టైం అంటే ఈ టైము పరిమితి ఏదైతే ఉందో, కాల పరిమితి ఏదైతే ఉందో స్పీకర్లకి లేదు కాబట్టి ఇప్పుడు దీని మీద పార్లమెంట్ హ్యాస్ టు టేక్ ఎ కాల్ అనే మాట. ఇంకా పార్లమెంట్ తీసుకోవాలంటే ఇది ఎప్పటికో అవుతుందేమో కదా. అంటే ఇప్పుడు స్పీకరు నిర్ణయం తీసుకోకపోతే సుప్రీంకోర్టు మళ్ళీ ఆదేశించాల్సిన పరిస్థితి వస్తుంది. సో స్పీకర్ డెఫినెట్గా నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి అన్నమాట. సో అప్పుడు 3 నెలల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. అంటే స్పీకర్ ముందున్న ఇదేంటి, నిర్ణయం తీసుకోవాలంటే అనర్హత వేటుని వేయాల్సిందేనా? అనర్హత వేటు వేయటం అని కాదు, ఒక నిర్ణయం తీసుకుంటే అంటే అతన్ని డిస్క్వాలిఫై చేస్తాడా చేయడా అనేది. అంటే కంపల్సరీ డిస్క్వాలిఫై చేయాలనేం కాదు, లేదు. మరి చెయ్యకుండా ఉండడానికి స్పీకర్ ఏమన్నా చెప్పొచ్చా? అది అంటే అది ఇండివిజువల్ కేసెస్ బట్టి. అంటే ఇప్పుడు కొంతమంది ఉన్నారండి, కొంతమంది ఏం చేశారు,
ఆల్రెడీ ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు ఆరికపూడి గాంధీ, ఉమ్, ఆయన పిఎస్సి చైర్మన్ అయ్యాడు. అవును. ఒక ఆయన అయితే అంతకుముందు కొంతమంది మంత్రులు అయ్యారు, ఉమ్, కొంతమంది పార్టీ కండువాలు కప్పుకున్నారు. ఉమ్, తర్వాత చెప్పారు మేము ముఖ్యమంత్రి సమక్షంలోనే వాళ్ళు చేరారు. ఉమ్, తర్వాత దానవ నాగేంద్ర అయితే టిఆర్ఎస్ తరఫున గెలిచి ఎంపీగా పోటీ చేశాడు, కాంగ్రెస్ తరఫున. కాంగ్రెస్ తరఫున. ఇవన్నీ చాలా, ఇవన్నీ దే ఆర్ ఎనఫ్ ప్రూఫ్స్ కదా. ఉమ్. అతను పార్టీ డిఫెక్ట్ అయ్యాడు అంటే నేనేమంటున్నా, ఇప్పుడు స్పీకర్ ముందున్న ఏకైక మార్గం ఏంటి? ఏకైక మార్గం ఒక నిర్ణయం తీసుకోవటం, ఒక నిర్ణయం తీసుకోవడం. అది చేయాలా చేయాలా చేయకూడదు అనేది ఒక నిర్ణయం తీసుకోవాలి. మరి అలా చూసినప్పుడు మనం ఈ విషయాలు పరిశీలిస్తే స్పీకర్ చేస్తారా చేయరా? అది మళ్ళీ హైపోథెటికల్, అది మనం చర్చించాలి. అంటే చేయకపోవడానికి ఏ కారణాలు చెప్పొచ్చు, చేయడానికి అది చూడాలి మరి. ఇప్పుడు అది హైపోథెటికల్ అవుతుంది, మనం దాన్ని చర్చించలేం. అంటే సహేతుకమైనటువంటి కారణాలు ఏంటి, సహేతుకమైనటువంటి కారణాలు ఆయన మీద ఎందుకు చర్య తీసుకోలేదు అని అన్నప్పుడు ఇదిగో ఈ ఆయన పార్టీ ఎవరు ఒకళ్ళిద్దరు ఉన్నట్టున్నారు బహుశా, ఆ పార్టీ కండువా కప్పుకోకుండా మేము ఇప్పటికీ కూడా టీఆర్ఎస్ లో ఉన్నామని అట్లా చెప్తున్నవాళ్ళు. అవును, కొంతమంది చెప్తున్నారు. గాంధీ లాంటి వాళ్ళు నాకు నాకు దేవుడు కండువా వేశారు, ఆయన కాంగ్రెస్ కండువా కాదు దేవుడు కండువా అని చెప్పుకొచ్చాడు. పిఎస్సి ఏమో మళ్ళీ అపోజిషన్ కదా. అలాంటి కేసెస్ లో అటువంటి కేసులో స్పీకర్ ఏం తీసుకుంటారు అనేది చూడాలి. మనం ఇప్పుడు మనం దాన్ని ఊహించి చెప్పలేమన్నమాట. కాకపోతే ఏంటంటే ఇవాళ ఏం జరుగుతుంది అనేది అంతా ప్రజలకు తెలిసింది కాబట్టి ఒక ఒత్తిడి అయితే ఉంటుంది. అంత ముందులాగా ఏళ్ల తరబడి అట్లా పెట్టేసి పెండింగ్ లో పెట్టేసేసి చేతులు దులుపుకునే పరిస్థితి ఉండదు ఇప్పుడు. అంటే ఇప్పుడు డిస్క్వాలిఫై చేస్తే మళ్ళీ ఎన్నికలు వ్యవస్థ మీద నమ్మకం వస్తుంది. చెయ్యకపోతే ఇక ఇప్పుడు అంతే అని అనుకోవాలి. నేను లాస్ట్ కన్క్లూజన్ ఒకటి చెప్తున్నాను. మన దేశంలో మనం శాస్త్ర సాంకేతిక రంగాల్లో చాలా ముందుకెళ్ళాం, చాలా అడ్వాన్స్డ్గా వెళ్ళాం. ఇవాళ మీకు ఉపగ్రహాలు వెళ్తున్నాయి, రోజస్సులోకి వెళ్తున్నారు, మళ్ళీ వస్తున్నారు. ఇంత టెక్నాలజీని మనం ఊహించలేదు, ఇంత ముందంజ వేస్తామని ఊహించలా. ఏఐ వస్తుంది, డీప్ టెక్నాలజీ వస్తుంది, ఇట్లాంటి ఎన్నో ఆవిష్కరణలు జరుగుతున్నాయి. అంటే ఎంత అడ్వాన్స్గా మనం వెళ్తున్నాం, కానీ పొలిటికల్గా చూసినప్పుడు అంత వెనక్కి వెళ్ళిపోతాం. సాంకేతిక రంగాల్లో ఎంత అభివృద్ధి చెంది ముందుకెళ్తున్నామో రాజకీయంగా అంత వెనకబడిపోయాం. ఎక్కడ మిస్ మ్యాచ్ అవుతుంది. అంటే అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నప్పుడు కానీ రాజకీయ రంగంలో ఎందుకు వెనకబడిపోతున్నాం? కానీ వాటన్నింటి పరిపాలించాల్సింది రాజకీయ రంగం. అన్ని రంగాలని ప్రభావితం చేసేది రాజకీయ రంగం. అటువంటి రాజకీయ రంగంలో మనం వెనక్కి వెళ్ళిపోయి మన ప్రజాస్వామ్యాన్ని మనమే దెబ్బతీసుకుంటా, మనం ప్రపంచం దృష్టిలో చాలా వెనుకబడిన దేశంగా అంటే రాజకీయ పరంగా ఉన్నప్పుడు కొన్ని సంస్కరణలు అనివార్యంగా జరగాలి. అది కోర్టుల జోక్యం కావచ్చు, లేకపోతే పార్టీల పరంగా పార్టీలు కూడా ఆలోచించాలి. రాజకీయ పార్టీల్లో కూడా ఒక రీథింక్ అనేటువంటిది మొదలవ్వాలి. ఆ సంస్కరణలు అదేవిధంగా ఆ ప్రక్షాళన జరగాలి. అధికారం పరమావధి కాదు, ప్రజల్ని మనం మోకరీ చేయకూడదు, ప్రజల తీర్పును మనం దాన్ని వక్రీకరించకూడదు అనేటువంటి ఒక స్పృహ రాజకీయ పార్టీలోకి వచ్చినప్పుడు. ఇప్పుడు ఒకవేళ వాళ్ళ మీద డిఫెక్షన్ ఇది తీసుకున్నా కానీ ఇప్పుడు ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏమీ లేదు కాబట్టి స్పీకర్ మరి ప్రజాస్వామ్యాన్ని నిలబెడతారా, రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టి నమ్మకాన్ని కలిగిస్తారా లేదా అనేది చూడాలి. ఇప్పుడు స్పీకర్గా ఉన్న గడ్డం ప్రసాద్ ఒక పరీక్ష అన్నమాట. ఒక్క గడ్డం ప్రసాద్ గారే కాదు, దేశంలో ఉన్న అన్ని అసెంబ్లీలు స్పీకర్లు అందరికీ వర్తిస్తుంది కదా. మన దేశంలో జ్యుడిషియరీ ఇప్పుడు ఇచ్చిందంటే ఆయా కేసులు బట్టి తీర్పులు వస్తూ ఉంటాయి. రైట్ సార్, థ్యాంక్ యూ.